ఏంటి ఆడపిల్లలా తలంచుకొని కూర్చున్నావు? కొంపదీసి ఏడుస్తున్నావా? ఎవరది గొంతు వినిపించేసరికి చివాలున తలెత్తా. చూస్తే నా క్లాస్మేట్ మాధురి. కంట్రోల్ సిస్టమ్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యా. జీవితంలో అదే మొదటిసారి పరీక్ష తప్పడం. ఆ బాధ తట్టుకోలేక కాలేజీ గ్రౌండ్కి వచ్చి కూర్చుంటే తనలా వేలాకోలంగా మాట్లాడింది. పైగా మేం ఇంతకు ముందెన్నడూ మాట్లాడుకుంది లేదు. అయినా తనకి కారణం చెప్పా. ఓస్, ఈ మాత్రానికే బాధపడాలా? సెమిస్టర్ ఎగ్జామ్లో కవర్ చేయొచ్చులే అంది తల అటు ఇటు ఊపుతుంటే. పద క్యాంటీన్కి వెళ్దాం, నిస్సార్ బాయ్కి చెప్పి నీకోసం స్పెషల్ ఛాయ్ చేయిస్తా అంది. అనుసరించా. ఇంటర్ వరకు నాకు బోల్డంతమంది స్నేహితులు, ఇంజనీరింగ్లో మాత్రం లేరు. తన చొరవ చూపే మనస్తత్వమే, నా మనసుకి నచ్చినట్టు ఉండటమే. మాట కలిసిన కొద్ది క్షణాల్లోనే మాధురి నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది. క్యాంటీన్, క్లాస్ రూమ్, అన్ని చోట్ల మేమే. సాయంత్రాలు సమోసా, స్పెషల్ ఛాయ్ కలిసి పంచుకోవడం మా దినచర్య. మా సన్నిహిత్యం చూసి వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అనేవాళ్ళు క్లాస్మేట్స్. మేం స్నేహితులమే అంటే నమ్మితేగా. ఎగ్జామ్స్ ముందు మాధురి వాళ్ళింటికి వెళ్ళేవాడిని, నా సందేహాలన్నీ తీర్చుకొని పరీక్షల్లో గట్టెక్కుదామని. తను టాపర్ మరి. దీన్ని మా లవ్ ట్రాక్లో ఓ భాగమే అనుకునేవాళ్ళు. మా బీటెక్ పూర్తయింది. ఎంతో కష్టపడి ఓ ఉద్యోగం సాధించా. మాధురి ఇంకే నిర్ణయం తీసుకోలేదు. కొద్ది రోజులయ్యాక ఆఫీసులో ఉండగా ఓ రోజు కాల్ చేసింది. అర్జెంటుగా క్యాంపస్కి రమ్మంది. క్యాంటీన్లో ఛాయ్ సిప్ చేస్తుంటే, మా నాన్న నాకు పెళ్లి చేస్తున్నారంటూ, నాకేమో పీజీ చదవాలని ఉంది, నువ్వు సాయం చెయ్యాలి అంది. ఆ మాట చెబుతున్నప్పుడు తన కళ్ళల్లో నీళ్లు. తననలా చూడటం నాకిష్టం ఉండదు. అంకుల్ని ఎలాగైనా ఒప్పిస్తానని మాటిచ్చా గాని అదంత తేలికగా అయ్యే పని కాదని నాకు తెలుసు. ఎందుకంటే మాధురి నాన్న స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయనతో మాట్లాడడం అంటే అందరికీ హడల్. అయినా నా ప్రాణసఖి బాధపడటం నేను తట్టుకోలేనుగా. కాళ్ళ వేళ్ళ పడి మొత్తానికి ఆయనను ఒప్పించా. దాంతో మాధురి గంతేసి నాకో పెద్ద హగ్ ఇచ్చింది. దోస్త్ మేరా దోస్త్, తూ హే మేరీ జాన్ అని పాడింది. తను పీజీలో చేరాక అసైన్మెంట్, ప్రోజెటేషన్ అంటూ ఏదో పనిలో ఉండేది. నాకేమో ఉద్యోగంతో తీరిక ఉండేది కాదు. అలా మా మధ్య మాటలు తగ్గాయి, రాకపోకలు నిలిచిపోయాయి. చాలా రోజుల తర్వాత తను హైదరాబాద్ వచ్చిందని తెలిసింది. వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాను. దయచేసి నువ్వు ఎప్పుడు ఫోన్ చేయొద్దు బాబు, మా ఇంటికి కూడా రావద్దు అన్నారు. నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే ఆయన ఇలా ఎందుకు అన్నారో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే, మాధురికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయని, నా వల్ల ఎక్కడ ఆటంకం కలుగుతుందో అని ఆయన భయపడుతున్నారని. ఆయన మాటల ముందు బాధ పెట్టినా తండ్రిగా ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదనిపించింది. అప్పటినుంచి వాళ్ళ కుటుంబానికి దూరమయ్యా. ఏళ్ళు గడిచాయి. నా పెళ్ళి, పిల్లల లోకంలో పడిపోయా. కానీ ఒకరోజు ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ నన్ను పాత రోజుల్లోకి లాక్కెళ్ళింది. ఆ రిక్వెస్ట్ పంపింది మాధురినే. ముందు తనేనా కాదా అని అనుమానం. కానీ తను స్వయంగా వీడియో కాల్ చేసి మాట్లాడితే గాని నమ్మలేకపోయా. ఆ క్షణం సంతోషంతో నా కాళ్ళు చెమ్మగిల్లాయి. గంటల కొద్దీ ఆపకుండా మాట్లాడుకునే ఉన్నాం. ఏంటి కబుర్లన్నీ ఇప్పుడే చెప్పేసుకుంటారా? కలిసేటప్పుడు కొన్నైనా ఉండాలిగా. తనని ఓ రోజు మన ఇంటికి ఆహ్వానించండి అంది నా శ్రీమతి మాకు అడ్డు తగులుతూ. ఓయ్ థాంక్ గాడ్, అందరిలా తను మమ్మల్ని అపార్థం చేసుకోలేదు. దాంతో మా స్నేహానికి మళ్ళీ రెక్కలొచ్చాయనిపించింది. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే పాట అందుకున్నాం ఇద్దరం. ఒక మనసు ఎదుర్కొన్న అనుభవాన్ని తెలుసుకున్నాం కదా. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎదురైన అనుభవాలను మాతో పంచుకోవాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.